దేవుడు తన కృప మనకు తోడే ఉంటుంది కాక. ఈ దినము మరి సాక్ష్యాలు చెప్పిన మరి జ్ఞానం ఒకటి వెంకట గారు సాక్ష్యాన్ని పంచుకున్నారు. 2 సాక్ష్యము గీత మరి సాక్ష్యాన్ని పంచుకున్నారు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన బిడ్డలకు వెలువంటే ఆయన ఉంటే దేవుడు. ఆయన కార్యాలు చేస్తారు. ఆయన ఎందు మనము నమ్మకము, ఆయన ఎందు మనము విశ్వాసము. దేవుడు అటు విషయాల్లో దేవుడు సహాయం చేస్తారు. మంచిగా రాత్రి ఇప్పుడే జరిగించారు. ఘనంగా చక్కగా మరి సమృద్ధితో దేవుడు నడిపించారు. మరి మళ్ళా ఈ దినము మళ్ళా ఉదయకాలం ఆరాధన దగ్గర కూడా చాలా మందిని దేవుడు పంపించారు. పరిచర్యను దేవుడు నడిపిస్తున్నారు. పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తున్నారు. వచ్చే వారం ప్రపంచాన్ని బట్టి మరి 3 బాప్తిసాలు అక్కడ జరుగుతుంది. దేవయ్య గారు, తర్వాత బ్రహ్మమ్మ గారని, తర్వాత మరి చిరబాబు వారి యొక్క భార్య బుషి అని, వాళ్ళు 3 బాప్తిసాలు. ఆటంకాలు రాకుండా దేవుడు మరి సండే అనేది పెట్టుకున్నది. ఆ కార్యకులంతా కూడా దేవుడు చక్కగా సఫలపరచడం కొరకై ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆరాధన కీర్తన 100 నేను వచ్చి తర్వాత చెబుతాను. నేను ఎలా అని ఏది చెప్పాలైతే చెప్పు చెప్పు. మంచిది. చక్కగా మరి కొన్ని హెచ్చరికలు బాప్తిస్తాన్ని గురించిన పెద్దలు మరి చెప్పిన ఆ మాట మనము మరి ఒకసారి మరి దేవుడు బంధించినట్లుగా చెప్పేస్తాడు. ఒకసారి నేనైతే ప్రేమగానే చెప్తానే. మరి అమ్మ కూడా చెప్పారు చక్కగా. మరి బాప్తిస్తు అనేది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీవితము. సో మరి దేవుని ఆజ్ఞను ఎవరు కైకుంటారో వారి జీవితాలలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. 113 కీర్తన. ఈ కీర్తన ఆరాధన కీర్తనగా మనము మరి మీరు చదువుకొని ఉన్నారు. మరి ఈ దినమున ధ్యానం చేసుకుందాం. ఇక్కడ అంటాడు 113 యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి అంటారు. ఈ కీర్తన ప్రారంభము దేవుని స్తుతించాలి. నీవు లేచినప్పుడు దేవుని స్తుతించాలి. నువ్వు పడుకున్నప్పుడు దేవుని స్తుతించాలి. నిత్యము దేవుని స్తుతించాలి. స్తుతించే రీతిని తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఈ చిన్నదే కదా మనం అనుకుంటాం. మన ఫారిన్ కంట్రీ ఉండే అమెరికా లేకపోతే ఫారిన్ కంట్రీలో కొన్ని కంట్రీలో మన ఇండియన్స్కి వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది, వ్యత్యాసం. ఏదైనా వస్తువు కింద పడిన తీసి ఇవ్వగానే వాళ్ళు ఏమంటారంటే, మనమైతే అంటే చెప్తారు. దీన్ని మన రూమ్లో ఎట్టుకొస్తాం. వాళ్ళేమో చెప్తారు ఏమనంటే థ్యాంక్స్. ఏదైనా మనం చెప్పినప్పుడు థ్యాంక్స్ చెప్తారు. దేవుడు కూడా మనలను కాపాడుతున్నందుకై, మనలను బ్రతికిస్తున్నందుకై, మనలను పోషిస్తున్నందుకై, మనలను ఆదరిస్తున్నందుకై, మనలను ఆయన ఈ రీతిగా ఉంచినందుకై మనం ఎప్పుడు దేవునికి స్తుతులు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతులకు పాత్రుడు అన్నాడు. ఆయన స్తుతుల మధ్యలో నివసిస్తాడు. ఒక గోత్రం ఉంది. ఆ గోత్రం 12 గోత్రాలలో గోత్రం ఉంది. ఆ గోత్రం పేరేంటో చెప్పండి చూద్దాం. దేవునికి స్తోత్రం. యూదా గోత్రం ఉంది. ఏ గోత్రం అంటే 12 గోత్రాల్లో ఒక గోత్రం యూదా గోత్రము. యూదా అంటే స్తుతి. ఆ గోత్రాన్ని పెట్టాడు. ఏమని అంటే ఆయన స్తుతించేవాడు, వాళ్ళు ఆయనను కనపరిచేవారు. మనం కూడా ఆయన బిడ్డలుగా, ఈ యొక్క బిడ్డలుగా సంఘముగా ఆయన స్తుతించేవారుగా ఉండాలి. మనం ఒకసారి మనకు కష్టం వస్తేనేమో బాగుంటాం, అన్ని బాగుంటేనేమో స్తుతించడానికి ఇష్టపడతాం. కానీ ఏమి మొక్కునట్లు లేడు. యెహోవా ఇచ్చును. 10 మందిని పోగొట్టుకున్న తర్వాత, ఆస్తుని పోగొట్టుకున్న తర్వాత, అంతమంతా పోగొట్టుకున్న తర్వాత తన భార్య తన దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇంకా దేవుడు అంటున్నావయ్యా, దేవుడు దూషించు మరణం అయ్యా అన్న తర్వాత ఏమంటున్నాడయ్యా అంటే, అదిగో యెహోవా
చూసుకుంటాడండి, ఆయన చూసుకుంటాడండి అనే మాట దేవుడి మీద ఆధారపడుతున్న మాట. ఎవరైతే అంటామో, ఎవరు ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ మాట ప్రకారంగా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. స్తుతించాలి. ఇదిగో మరి దేవుని స్తుతించే బిడ్డలు కావాలి, దేవుని స్తుతించే బిడ్డలు నిలబడాలి. దేవుని స్తుతించే బిడ్డలు ఆయనకు ఎంతగానో ఇష్టమంతే. ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ ఆయన దిగి వస్తాడు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన దిగు వస్తాడు. దేవుని స్తుతించాలి. అందుకోసమే కీర్తనకారుడు అన్నాడు కదా, అయ్యా నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించటను, నా రక్షణ పాత్రలను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే నా మొక్కుబడి అన్ని చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. రాత్రి మొక్కుబడి, రాత్రి రక్షణ గురించి నా మొక్కుబడి చెల్లించి అదిగో చక్కగా పరిచయం చేయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలా కూడా మన జీవితాలలో, ఇదిగో మన జీవితాలలో ఎన్నో కార్యాలు. ఒక ఆమె గురించి నేను విన్నా, ప్రిస్కిల్లమ్మ గారని మన పెరమలు నుండి వస్తుంది, హిందూ కుటుంబం నుండి ప్రభువు రక్షించుకున్నాను. ఆమె తన మరి కూతురు పెళ్లి చేయడానికి కొడుకు ఏం చేశాడయ్యా అంటే ఒక ఆలోచన. ఏమయ్యా అంటే, అయ్యా అందరూ ఉన్న విధానంలో చాలా మంది మంచి స్థితి, మంచి విధానం ఉంటుంది, భోజనం అన్ని కలిగి ఉంటారు. ఒక ఆ రోజుల్లోనే ఎప్పుడంటే ఒక 5 సంవత్సరాల క్రితం అప్పుడే తన అక్క మ్యారేజ్ అవుతుంటే అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే అనాథ పిల్లలందరి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద వాళ్ళతో మాట్లాడి ఒక ఐటెక్ బస్సు పంపించి ఆ ఐటెక్ బస్సులో అందరం తీసుకొచ్చి ఆ భోజనాలు పెట్టించాడు. అందరూ అక్కడ తీసుకెళ్ళి పెడతారు, నేను వెళ్ళి ఇక్కడ అక్కడ తీసుకొచ్చి కళ్యాణ మండపం తీసుకొచ్చి భోజనం పెట్టి పంపిస్తానని తీసుకొచ్చాను. అంటే అది మనం చేయలేము, అది సాధ్యం కాదు. అది ఆయనకు వచ్చిన ఆలోచన, మనకు వచ్చిన ఆలోచన ఏంటయ్యా అంటే దీని ద్వారా దేవుని స్తుతించాడు. మనం దేవుని సన్నిధిలో ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన స్తుతించడం మాత్రం మానకూడదు. దావీదు ప్రార్థన చేస్తాడు, 1000 మందిని కూర్చోబెట్టాడట ఆరాధనలో. ఎంతమంది అయ్యా అంటే 1000 మంది. 1000 మంది అక్కడ అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది, స్తుతి ఆరాధన అయిపోయింది. అంటాడు కదా, 1000 నిన్ను స్తుతించిన నా ఆసక్తి అవ్వలేదయ్యా, ఇంకా నేను స్తుతించాలి, ఇంకా నేను మేమపరచాలి అని దేవుడిని ఇంకా 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 ఎక్కువగా దేవుడు స్తుతించిన రీతిలో కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ఇక్కడ మనం చదువుకునే భాగంలో అంటే కంటిన్యూగా 2వ వచనం, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము, అది దేవుని అంట సూర్యోదయం మొదలుకొని అట సూర్యాస్తం వరకు పడట ఆయన నామమట ఎదుగో స్తుతించాలి, కనపరచాలి. ఆయన స్తుతింప తగినది ఎప్పుడు కూడా కుదాలు అనే ఒక పెట్టుకోడాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు. దేవునికి స్తోత్రం. అయితే యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. పోలి ఉన్నవాడెవడు? ఆయన వంగి చూడ గ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెద్ద కుప్పల మీద నుండి బీదలను. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తున్నంత ఆకాశం నుండి చూస్తున్నాడట. ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు ఎక్కడున్నారు? ఆ బిడ్డలు దేవుళ్ళు నడుచుకునే బిడ్డలు ఎక్కడున్నారు? వాళ్ళని లేపుతాకట, వాళ్ళని నిలబెడతారకట. ఇదిగో అధికారుల మధ్యలో కాదు, కలెక్టర్ల మధ్యలో కాదు, లేకపోతే మంత్రుల మధ్యలో కాదు. ఎవరి మధ్యలోనట? ప్రధానుల మధ్యలోనట. దేవునికి స్తోత్రం. ప్రధాని దగ్గరికి వెళ్ళాలి అంటే నీ వల్ల నా వల్ల
అయ్యేది కాదు. కానీ అలాంటి ప్రధానులుగా ఉన్న వారి మధ్యలో నిలబెడతాడట. అంటే ఏ కార్యం చేస్తే, అద్భుతం చేస్తే, ఆశ్చర్యం చేస్తే, అంటే దేవుడి కార్యాలు అది సర్వం అనుకోవద్దు, దేవుడు జరిగిస్తాడు. ఆయన దీవులను పెద్ద కుప్పల నుండి పైకి లేపుతాడు. ఆయన తలపచ్చే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. కనుక మన జీవితాల్లో ఏం జరగాలి అంటే ఒక మాట మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథముల నుండి. ఎందుకు అంటే నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుండి 31, 32, 33 వచనాలు చదువుకున్నాం. ఒక చిన్న వర్తమానం మీకు అందించి పంపించేస్తాను, ఎక్కువ టైం కూడా అవ్వదు. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం అండి. మరియు నీవు మేలిమి బంగారముతో దీప వృక్షమును చేయవలెను. నగిషి పనిగా ఈ దీప వృక్షమును చేయవలెను. దాని ప్రకాండములు దాని శాఖలను నగిషి పనిగా చేయవలెను. దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీప వృక్షము యొక్క 3 కొమ్మలు దీప వృక్షము యొక్క 2 పక్క నుండి 3 కొమ్మలు అనగా ప్రక్కల నుండి 6 కొమ్మలు, ఒక కొమ్మలో బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో అటు దీప వృక్షములో నుండి బయలుదేరు కొమ్మలలో దేవునికి స్తోత్రం. అందుకని హల్లెలూయా హల్లెలూయా. ఏమైనా అర్థమైందా? అర్థం కాదు కనుక ఇప్పుడు నేను చదివితే అర్థమైంది. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా ప్రత్యక్ష గుడారములో అక్కడ ఒక దీప వృక్షం ఉండాలి అంటాడు. ప్రత్యక్ష గుడారము అంటే దానికి అర్థం ఏంటయ్యా అంటే దేవుడు ప్రత్యక్షమవుతా ఉంటాడు. ఎక్కడికి ప్రత్యక్షమవుతాడు? గుడారములో. ఏ గుడారం అది? ప్రత్యక్ష గుడారము అన్నాడు. అంటే ప్రత్యక్ష గుడారానికి వస్తా ఉంటాడు, ప్రత్యక్షం అవుతా ఉంటాడు ఆ దినాలలో. అలాగనే ఈ గుడారానికి, ఈ ప్రత్యక్ష గుడారానికి 3 అనుభవాలు ఉంటాయి. ఒకటి ఆవరణ ఉంటది, రెండోదేమో పరిశుద్ధ స్థలం ఉంటది, మూడోదేమో అతి పరిశుద్ధ స్థలం ఉంటది. అయితే ఆవరణ మనుషులు వస్తారు, తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉంటారు. పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది ఎవరయ్యా అంటే యాజకుడు ఒకడే. అక్కడికి లోపలికి వెళ్ళాలంటే అది ప్రమాదకరమైన స్థలం. అప్పట్లో అది చాలా పవిత్రమైంది. అక్కడ ఎలా వెళ్తాడు? అంగి వేసుకుంటాడు. అంగిగా వేసుకున్న తర్వాత అదిగో ఆ యొక్క మరి తాళ్ళు, ఆ యొక్క నల్ల తాడు ఒకటి కట్టారు, దానికి గంటలు పెడతారు. ఆ మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత, ఆ యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత గంటలు మోగుతా ఉంటే, నడుపుతా ఉంటే ఆ గంటలో మోగకుండా ఆగిపోయింది అంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తారు. వెయిట్ చేస్తే ఆ మనిషి ఏమైపోతాడయ్యా అంటే ఏదైనా అపవిత్రత ఉంటే, ఏదైనా పాపం ఉంటే అక్కడే చనిపోతాడు. అతని కోసం ఒకరు వెళ్తే అతను పోతాడు. అందుకోసం తాడు పెట్టి లాగుతారు. అందుకోసమే ఆ తాడు ఉంటుంది. చేసే చర్చిలో పాస్టర్ గారు ఆ తాడు పెట్టేది అందుకోసం. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే ఇదిగోమంటాడు, మనుషులు 3 అనుభవాలు ఉంటాయి. మందిరంలో ప్రత్యక్ష గుడారంలో 3 ఉన్నట్టు మనుషులు కూడా 3 ఉంటాయి. ఒకటి శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణం. దేవుడికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. దేవుడు మనం సృష్టించేది ఎట్టబడితే అట్లా సృష్టించాల. ఆయన ఒక మరి ప్రణాళికతో సృష్టించుకున్నాడు. ఏమిటంటే అంటే మనిషి ఆవరణలో ఎలా ఉన్నాడో, ఎలాగ పరిశుద్ధ స్థలంలో ఉన్నాడో, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడో, మనిషి కూడా శరీరం ఉంటది, ఆత్మ ఉంటది, ప్రాణం ఉంటది. ప్రాణమే రక్తం. రక్తం అంతా పోతే మనం చెప్పుకోవాలంటే అందుకోసం మనిషి ఏంటో మాట్లాడిపోయావు, ఏంటి బాగాలంటే ఏంటో బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నమాట. వచ్చిన శరీరం అంతా కూడా బలహీనం అయిపోతుంది.
ఇక్కడ మనం చదువుకుంటే భాగంలో వద్దాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను ముందుకు తీసుకెళ్తాను. కొద్ది మాటలే చాలా. ఇక్కడ మనం చదువుకుంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ప్రత్యక్ష గుడారంలో ఉండాల్సిన కొన్ని మరి పరికరాల గురించి మాట్లాడుతున్నాడు, కొన్ని వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో అక్కడ ఏముండాలి అంటే, అక్కడ ప్రత్యక్ష గుడారంలో దీప వృక్షం ఉండాలి. ఏముండాలంట? వృక్షం. అది దీప వృక్షము అన్నాడు. అంటే దీప వృక్షం అంటే తెలుగులోనే దీపస్తంభం. దీపవృక్షం అంటే దీపస్తంభం. హనుమంత్ అంటే ఆంజనేయులు. ఆంజనేయులు హనుమంతున్నా తెలుగుంటే అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే వెలిగేటువంటి వృక్షము అంటే దానికి చెట్టు ఎరిగాలి. అది ఎరిగే చెట్టు, అది వృక్షం అని. దాంట్లో ఏముండాలి? ఎరువు కావాలి. అక్కడ దాన్ని పెట్టాలి అక్కడ అన్నాడు. దానికి పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, దాని అర్థాలు ఉన్నాయి, ప్రచారం ఉన్నాయి. ఇవన్నీ కూడా దేంతో ఉండాలంటే ఏకమై ఉండాలి అంటాడు. అక్కడ మీరు చదువుకున్న మాటలో ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలంటే అక్కడ మరి ఆ యొక్క దీపవృక్షము ప్రభువు యేసయ్యలో చూసిన ఆయన దీపవృక్షముగా ఉంటే అక్కడ కొమ్మలు ఉండే, అక్కడ ఆ యొక్క నక్షి పనిగా చేసే ఆ పని ఉంది, అదంతా ఉంది. అదంతా దేవుడు సాదృశ్యం. అంటే నీవు నేను కూడా అక్కడ ఆయనలోనే అంటుకట్టబడాలి. ఎప్పుడైతే ఆయనలో అంటుకట్టుబడతామో ఆయనలో నుండే మనకు ఆ జీవం వస్తుంది అంటాడు. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఆయనలో జీవం ఉండేనో. చదువుదాం. అందుదాకోదు తిరగక. ఆయనలో జీవం ఉండను. నాలుగా ఆయనలో జీవం ఉండను. ఎదవచ్చును. ఆయనలో జీవం ఉండను. అది ఎప్పుడైతే మనము ఆయనలో కట్టబడతామో మనలో వెలుగు వస్తుంది, మనలో ప్రకాశం వస్తుంది, మనలోకి తేజస్సు వస్తుంది, మనలోకి మహిమ వస్తుంది, మనలో ఒకలాంటి దేవుని యొక్క శక్తిని మనము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఆ యొక్క దీపవృక్షము అయినటువంటి దానిలో యేసయ్యలో మనం చూస్తున్నాం. ఇది దేనికి సూచన అంటే ఐక్యతను కూడా చూస్తుంది. ఆయనలో ఉండటం అనేది ఐక్యత అనేది యేసయ్యలో ఉంటేనే. అంటాడు కదా, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము ఎంతగా దారిన అచ్చుల వరకు దిగదారిపోయిందంట. అంతట ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండాలని ఆయన చదివిస్తున్నాడు. ఐక్యత ఉన్న చోటన ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వాదం ఉన్న చోటన అక్కడ అన్ని సమకూరుతుంటది. దేవునికి స్తోత్రం. ఎదుగులాంటి ఉండదు, ఇంకా ఏదో పొద్దుకోవాలి ఉండదు, ఇంకా ఏదో బాధ ఉండదు, ఇంకా ఏదో వేదం ఉండదు, ఇంకా ఏదో దుఃఖం ఉండదు, ఇంకా ఏదో పరిస్థితులు అక్కడ ఎదుగుబాటు ఉండదు. అన్నిటిని దేవుడే సమకూరుస్తాడు. అంతటా ఆశీర్వాదం ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఆ యొక్క మందిరంలో ఏముండాలి అంటే దీపవృక్షం ఉండాలి. ఆ దీపవృక్షం అయితే ఇదిగో ఆ దీపవృక్షము ఎలాగా వెలిగిస్తారు అంటే ఏం పెట్టి వెలిగిస్తారయ్యా అంటే ఏ పెట్టి వెలిగిస్తారు? ఎలాగంటే దానిలో ఒలీవ వల నూనె పోస్తే అది వెలిగింది. ఒలీవ వల నూనె అది దంచబడినటువంటి నూనె, అది మెత్తగా చేసిన నూనె, అది తీసి దానిలో పోస్తే అది అప్పుడు ఎలగాలి. అది దేనికి చూసినాయంటే ఒక మనిషి అంటే నువ్వు నేను నలగబడతాడు. దేవుడు నలగబడిన అనుభవం వస్తుంది, శ్రమల అనుభవం వస్తుంది, కష్టాల అనుభవం వస్తుంది, నిందల అనుభవం వస్తుంది, ఇబ్బందులు వస్తా ఉంటాయి. ఇలా ఉన్న తర్వాత మనలో వెలుగు ప్రకాశంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనము నలగొట్టబడకుండా, మనము అలాగే ఉండకుండా, దాచకుండా మనలో ఆ విధమైనటువంటి ఆ యొక్క నూనె తీసడానికి లేదు అవకాశం. అందుకోసమే ఆ దీపము అది ప్రభులో మనం ఏమవ్వాలి అంటే ప్రత్యక్ష గుడారంలో వెలుగుతూ ఉండాలంటాడు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చూద్దామా? హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకుంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు కదా, యేసయ్య ఇదిగో మరి ఆయన సంఘము తన యొక్క మరి సేవకుడిగా మన నుంచి ఏం చేస్తున్నాడయ్యా అంటే క్రీస్తు మహిమకు మధ్య ఉన్నాడు యేసయ్య. యేసయ్య ఎవరయ్యా అంటే
మధ్యవర్తి. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. నీ కోసం నా కోసం ఆయన మహిమను ఇవ్వడానికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయనలోనే ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. జకర్యా దర్శనంలో కూడా దీప స్తంభం కనబడుతుంది. దానిలో ఆ యొక్క వెలుగుతూ ఉన్నట్టు కనబడుతుందట. అంటే మనము దేవుడు ఎలాగుతూ ఉండాలంట వెలుగుతూ ఉండాలి. అదే ప్రకాశవంతమైన జీవితం. దేవునికి స్తోత్రం. 4:14 ఒకసారి చదువుదాం. ఇందులోనే 4వ అధ్యాయం 14 వచ్చాడు. అతడు మీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయి వారై ఉన్నారని. కనుక ఇద్దరు మనుషులు కనపడుతున్నారట. ఇక్కడ ఎంతమంది ఉన్నారంట? నమ్మని గారు ఎంతమంది ఉన్నారంట? ఇద్దరు. ఏ ఇద్దరు అంటావు? ఇద్దరు మనుషులు కనపడుతున్నారు. వాళ్ళు అంటే ఎక్కడున్నారంట? తైలము పోయించు ఉన్నారట. ఇద్దరు మనుషులట. సంఘము శ్రమల కాలం వస్తుంది. ఎన్ని శ్రమలు యేసయ్య రాకడకు ముందు శ్రమలు ఉంటాయి. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. పాట ఉండగా 7 ఏళ్ళు శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు సంఘం ఎక్కబడింది. తర్వాత ఎక్కబడే ఆ సంఘముగా అక్కడ ఇద్దరు మనుషులు భూమి మీద పడతారు దేవుని దగ్గర నుంచి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళారు ఇద్దరు మనుషులు. ఆ పేర్లు ఏంటి? హానోకు, ఏలియా. వాళ్ళు చనిపోనా కానీ వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని వెళ్ళిపోయారు. వాళ్ళు భూమి మీద పడతారు. ఏం పొందుకున్న వాళ్ళు అంటారు? తైలము. ఏ తైలము? ఒలీవ తైలం పొందుకున్న వాళ్ళు. ఆ ఇద్దరు మనుషులు భూమి మీద పడతారట. వచ్చి సాక్షులుగా ఉంటారట. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ. వారు అంటే దేవుని యొక్క తైలము అనేది మనకెలా వస్తుంది? ఎలాంటి వెలుగు వస్తుంది అంటే ప్రకాశం వస్తాం అంటే 2 విషయాలు మనం దేవుళ్ళలో నడుచుకోవాలి. ఆ 2 విషయాలు ధ్యానం చేసుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఇక ఒకటి అంటాడు కదా యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచుండి దప్పిక తీర్చుకొనవలెను. యేసయ్య పండుగ దినాల్లో ఉన్నాడు ఆయన. ఆ పండుగ అయిపోయిన తర్వాత చివరికి ఇంటికి వెళ్ళే ముందు ఏదో పండుగ ప్రారంభంలో డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి, తీసుకొచ్చిన వస్తువులు అన్ని ఉంటాయి. ఆఖరి రోజు ఎక్కడుంటారు? పండగ తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి. అక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడుంటామంట? ఇక కొద్దిగా ఉంటాయి. ఇక అయిపోతుంది. పడ్డప్పటికే ఛార్జీలకే అంతేనా? లేకపోతే అప్పుడు కూడా ఉంటాయి. అట్లా వచ్చి నేను ఖర్చు పెట్టేసాం. ఇక అలాంటి టైంలో చెప్తున్నాడు, ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతున్నాడో వారిలో నుండి జీవజల నదులు. పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. అంటే మనం వెలుగుతూ ఉండాలి అంటే ఒకటి మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. దేవుడికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. విశ్వాసము ఎవరయ్యా అంటే విశ్వాస వీరుడు ఎవరయ్యా అంటే హానోకు. 365 సంవత్సరాలు బ్రతికాడు. విశ్వాసమును బట్టి అతడు దేవునితో వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హానోకు విశ్వాసం కలిగిన వాడు. హానోకు తన బిడ్డలతో ఇదిగో ఉన్నవాడు, కుటుంబంతో ఉన్నవాడు. అందుకోసం ఏం చేస్తాడు అంటే అది అలాగున దేవుళ్ళ ముందు ఉన్నాడు. ఒకసారి అంటారు ఒక సందర్భంలో చిన్నప్పుడు నేను ఈనేవాడిని. ఏమనంటే అయ్యా ఇదిగో మరి సంసారము సాగరమన్నా ఏదో వచ్చావా కానీ సంసారాన్ని ఎవరు చెప్పారా అనుకునేవాడిని. ఆయన అందుకురా సంసారం అంటే భార్య పిల్లలేగా ఎందుకు రాకురాలేరు, ఎందుకు చదివించలేరు, చక్కగా ఉంటుంది. ముందుగా సాగరం అంటే సముద్రం అంటే చూసి మేరకు నీళ్ళు ఎట్లా ఎత్తాడయ్యా అనుకున్నాడు. అదంతా ఏదొచ్చంట. అది మరి సంసారం మాత్రం పెళ్ళైన తర్వాత తెలిసింది. నిజమైన
ఎంత నడిచినా మరి ఒడ్డు చేరతాయా, ఎంత పని చేసినా కానీ అసలు పర్లేదయ్యా నా ఉండదాయా, ఎంతగా ఉన్నా కానీ సాలేదా అనేది లేచే కానీ పొడిగాయి. ఒడ్డు తగలతో వెళ్తానే ఉండాలి. కానీ ఇక్కడ ఎవరు కావాలి అంటే అక్కడ సంసారమైన సాధకమైన లోకంలో సాగిత. కానీ మనకి ఎవరు ఉన్నారంటే విశ్వాసములకు తండ్రి అయిన దేవుడు మనకున్నాడు. దేవుడికి స్తోత్రం. విశ్వాసముల కర్తయ్య తాను కొనసాగించు యేసు వైపు చూస్తే సముద్రుడు కావచ్చు, ఎడారి కావచ్చు, అలసలు కావచ్చు, ఆందోళన కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా ముందుకు నడిపిస్తాడు ఆయన. ఏదైనా తోడుంటాడు ఆయన. ఏం చేస్తాడు అంటే విశ్వాసంతో నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అద్భుతాలు చేస్తాడు. దేవుని మందిరములో ఆ యొక్క దీపవృక్షం అని, ఆ యొక్క దీపవృక్షం అనే దానిలో వెలుగుతున్న అనుభూతిని కావాలి. అడుగుతూ ఎలుగుతున్న అనుభవం ఏంటయ్యా అంటే విశ్వాసంతోనే వెలగాలి. నీవు మన దగ్గర ఏముండదు కానీ విశ్వాసముతో ఎలగాలంటే. అయితే ఇక్కడ ఆ యొక్క హానోకు కనబడతా ఉన్నాడు. రెండేది మనం చదువుకుంటే అంటాడు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు సాక్షులు వచ్చారట. ఇద్దరు సాక్షులు ఎవరయ్యా అంటే ఒకరేమో హానోకు, రెండో ఆయనేమో ఏలియా. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం కలిగి ఉండాలట? ఇందాకేమో విశ్వాసము, ఇక్కడేమో విధేయులై ఉండాలి. రెండోది దేవుడు ఏం చెప్పాడు? దానికి విధేయత చూపించాలి. అంటే లోపడాలి. అది కష్టమైన నష్టమైన లోపడాలి. అవును ప్రభువా నీ చిత్తమయ్యా, నువ్వు ఎలా చెప్తారా చేస్తానయ్యా, అలాగే నడుచుకుంటానయ్యా, నేను వేరుగా ఉండనయ్యా అంటే వెలుగుతూ ఉంటావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ చూద్దాం. హల్లెలూయా. మనము ఆ యొక్క ప్రత్యక్ష గుడారముల దీపవృక్షము వెలుగుతూ ఒలీవ నూనె అలాగే ఎలుగుతూ ఉన్నట్టుగా ఎలగాలంటే రెండు విషయాలు. ఒకటి విశ్వాసం, రెండు విధేయత. విధేయత ఎవరిలో ఉందంటే ఏలియాలో ఉంది. ఏలియా ఏం చేశాడయ్యా అంటే ఏలియా దేవుడు చెప్పినట్టుగా అదిగో అక్కడ మరి గిలాదు కాపుర సంబంధి తిష్బీయుడు అన్నాడు. ఎక్కడి నుండి వచ్చాడంటే గిలాదు నుండి వచ్చాడు. తన ఊరు గిలాదులో చాలా గొప్ప ధైర్యాలు బయటకు వచ్చారు. గొప్ప వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి, గిలాదుల నుంచి. యెఫ్తా గిలాదే. గిలాదులో గుగ్గిలము లేదా అంటాడు. అక్కడ ఏ వైద్యుడు లేదా అంటాడు. గిలాదు అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. రాయి అనే మాట ఎక్కడ ఉంటుంది అంటే ఎవరైతే ఈయన మాటలు చొప్పున చేసి అలాగున నడుచుకుంటాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అతడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడు అంటాడు. అంటే రాయి అంటే దేవుని మాట విన్నవాడు. దేవుడికి స్తోత్రం. అలాగున ఇక్కడ ఏలియా మాట చెప్పాడు. ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళి, అహాబు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్పినలా చెప్పన్నాడు. అయ్యా రాజుగారి దగ్గరికి వెళ్తే సపేతాడేమో అలా అని పారిపోరా. యోనా పారిపోతే ఏలియా ఎంత నిలబడ్డాడు అన్నాడు కదా. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఆ దేవుడి యొక్క మరి ఆ యొక్క జీవము కలిగిన దేవుడి యొక్క నామలో చెప్తున్నా. దేవుడు చెప్పాడయ్యా అన్నాడు. ఏంటో చెప్పాడు అన్నాడు అంటే ఈ సంవత్సరమైనను ఇదిగో 3 సంవత్సరమైనను వర్షం పడదంట, ఇదిగో మంచు పడదంట, దేశంలో కరువు వస్తుందంట అన్నాడు. తన దగ్గర ఉన్న అహాబు దగ్గర ఉన్న వాళ్ళందరేమో అసలు సమృద్ధిగా వస్తుందని చెబుతున్నారు. ఈయనేమో రావట్లేదు అన్నాడు. ఆ మాటకి రాజుగారికి ఎట్లుండాలి? కోపం రావాలి. కానీ భయపడి దేవుని మాట ప్రకటించాడు. విధేయత. ఒకసారి మనము దేవుని విషయంలో అవిధేయపోతాంటే దేవుని మాట మనం వినకపోతే అవిధేయం అయిపోతాం. దేవుని మాట చెప్పింది చేయకపోతే అవిధేయం అయిపోతాం. అవిధేయత వల్ల నష్టం వస్తుంది. అదిగో మరి ఆ యొక్క సౌలు పరిపాలించింది 40 సంవత్సరాలు. దేవుడు ఇచ్చింది 40 సంవత్సరాలు ఇచ్చాడు.
చుట్టూ ఇశ్రాయేలును పరిపాలించడానికి రాజుగా ఉన్నాడు సౌలు. పాత నిబంధనలో సౌలు 40 సంవత్సరాలు ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఇస్తే 2 సంవత్సరాలే పరిపాలించాడు దేవుని యొక్క విధేయతలో. 38 సంవత్సరాలు అవిధేయుడుగానే తిరిగాడు. ఎలా తిరిగాడట? అవిధేయుడుగా తిరిగాడు. దేవుని మాట వినుకోకుండా తిరిగాడు. దేవుడికి లోపడకుండా తిరిగాడు. 38 సంవత్సరాలు వ్యర్థమైన జీవితమే. విధేయత వల్ల ఉన్నత స్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకోసం మన సర్టిఫికెట్లు వెరిఫై చేస్తారు. చూసి మన స్టడీ సర్టిఫికెట్లు చూసి మన అన్ని చూసి అంటాడు ఈ జాబ్కి ఇతను క్వాలిఫై అంటాడు. కారణం ఏంటో తెలుసా? అన్నిటిలో కరెక్ట్గా ఉన్నాడు. దేవుడు కూడా వెలుగుతూ ఉండాలి. మనం అంటే విశ్వాసం ఒకటి ఉండాలి, 2 విధేయత. మనం చూస్తాం విధేయతలో క్రమముగా మనం వృద్ధిలోకి వస్తాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. వీరుల పంట కుప్పం నుండి అంటే దాని అర్థం విధేయత. నీవేనయ్యా, నువ్వు లేకపోతే నేను ఏ పాట అంటావా? దేవుడు అంటాడు నా బిడ్డ నా మీద ఆధారపడితే నేను చేయాలి అంటాడు కదా. ఏ మేలు చేయగా నేను చేస్తాను. 1 విశ్వాసము, 2 విశ్వాసమునకు హానోకు విధేయతకు భూమి మీదకి రాబోతున్నాడు. ఒక తైలంతో వారు అభిషేకం చేయడానికి వస్తున్నారు. తన సంఘముగా మనము దేవునిలో ఉండాలి. అలాగే విధేయులవుదాం, విశ్వాసముగా నడుచుకున్నాం. దేవుడి కృప మనకు తోడే ఉండేది కాక. పాటపాడి సమర్పితం అయిపోయింది. 12:30